నేను ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాను. పేరు శ్రావణి. కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. షీఈస్ గాన్. ఎందుకంటే నేను ఒక అనాథని. ఈ రూపం ఇచ్చిన వాడేవో నాకు తెలీదు. మరి నీకెందుకు లవ్వు? నేను చెప్పాను నాకు ఇవన్నీ వద్దు, లవ్వులేమీ నాకు పడవు అని చెప్పాను. తనే నువ్వు నాకు కావాలి బస్ స్టాప్లో, రైల్వే స్టేషన్లో వెంటపడి ప్రేమించింది. ఐ కాంట్. ప్రేమించాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఏమైంది? అమ్మాయి ఏమైంది? వెళ్ళిపోయింది. నాకంటే డబ్బున్నోడు, నాకంటే అందగాడు దొరికేసరికి పారిపోయింది, వెళ్ళిపోయింది. అయినా నీ బుద్ధి ఎక్కడ పోయిందిరా? నువ్వు ఒక అనాథవి, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడివి. నీకెందుకురా లవ్వులు? నీకెందుకు లవ్వు? నీలాంటోడికి బుద్ధి రావాలంటే నేను తప్పు చేశాను, తెలియక చేశాను. ఆ అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని ప్రేమించేటప్పుడు ఒక అందమైన గులాబీ పువ్వుని గుండెలో పెట్టుకుని పూజించాను. తనంటే అంత ఇష్టం నాకు. కానీ నన్ను వద్దని చెప్పేసి తనతో వెళ్ళిపోతున్నప్పుడు నన్ను బురదలో నెట్టేసి తనతో వెళ్ళిపోతుంటే ఆ బాధ తట్టుకునిపోయాను. ఆ చెట్టుకున్న ముళ్ళన్నీ నా ఒళ్ళంతా కూర్చొని ఒకటే రక్తం. ఇప్పుడు ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్చే అవసరమా? ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని ప్రేమించు. తప్పురా? తప్పుగా మాట్లాడుతున్నావు. ఇంకొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. రోడ్డు మీద ఎంతో మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు, పోతుంటారు. అలా అని ప్రతి అమ్మాయిని ఇష్టపడితే అది ఎంగిలి వద్దు. ఎవరికైనా అమ్మ ఒక్కటే, అలాగే ప్రేయసి కూడా ఒక్కటే. ఇలా కనిపించే దాన్ని ఇష్టపడితే ఎంగిలి. సరే, ఈ సంవత్సరం, ఈ రోజు, ఈ క్షణం గుర్తుపెట్టుకో. సంవత్సరం తిరిగే లోపు నీకంటే అందకతిని, నీకంటే బలుపున్నదాన్ని, నీకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నదని తీసుకుని నీ ముందుకు వస్తాను. కష్టమే. తను లేకుండా బతకలేకపోతున్నా. ఐ కాంట్.